నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలం పల్లెపాడు గ్రామ పంచాయతీ పరిధిలో సర్పంచ్ గారు సంగిశెట్టి రానమ్మ శ్రీనివాస్ గారు మనతో పాటు ఉన్నారు. ఇక్కడ సిపిఐ పార్టీకి వెళ్ళి సర్పంచ్గా ఎన్నిక కావడం జరిగింది. మరి ఈ గ్రామంలో ప్రజా సమస్యల పరిష్కారానికి ఎలాంటి చొరవ చూపుతున్నారు, అదేవిధంగా 99 రోజుల ప్రణాళిక ఏ విధంగా అమలు జరిగిందో వారి మాటలను అడిగి తెలుసుకున్నాం. నమస్కారం మేడం. మేడం, మీరు సర్పంచ్గా పోటీ చేయాలనే ఆలోచన ఎందుకు కలిగిందంటారు? ఇక అందరి అభిప్రాయంతో మీరే ఉండాలంటే మేము ఒక మహిళకు అవకాశం దక్కడం పట్ల మీరు ఏ విధంగా భావిస్తున్నారు? మా అత్తయ్య కూడా ఇక అప్పుడు వెనకట 3-4 ఇయర్స్ చేసారు. వాళ్ళు కూడా రాజకీయంలో మా అత్తమ్మ 2 సార్లు ఎంపీటీసీగా 2 సార్లు సర్పంచ్గా చేసారు. గ్రామ ప్రజలు కూడా మీరే ఉండాలని ఒక ఏకగ్రీవంగా నిర్ణయించడం జరిగింది. మీరు మొదట గెలిచిన తర్వాత ఈ గ్రామ సమస్యలు ఏమి ఎదురని వాటి పరిష్కారానికి మీ చొరవ ఏ విధంగా ఉందంటారు? గ్రామ ప్రజల సమస్య ఏదైనా సరే అన్న సహకారంతో ఈ పని చేయాలి, ఎలా చేయాలని వాళ్ళ పర్మిషన్ తోటే, వాళ్ళ సలహాలతో ఏదైనా చేయగలుగుతున్నాం. వాళ్ళ సహకారంతో పారిశుద్ధ్యమే కానీ, వీధి దీపాలే కానీ, తీసి రోడ్లే కానీ ఏవైనా సరే ప్రజల నిర్ణయంతో జరుగుతుంది. 99 రోజుల ప్రణాళికలు ఎలా ఏం సమస్యలు పరిష్కారమని అంటారు? దాదాపు చెత్త గురించి అవగాహన ఇచ్చినాం. మనకు సంక్షేమ పథకాలు ఎలా ఉపయోగించుకోవాలి, అర్హులందరికీ మేము వాళ్ళకి చర్యలు చూపించి ఎలా మన పథకాలు అమలు చేసుకోవడానికి వాళ్ళకి అవకాశాలు అవగాహన ఇచ్చి చెప్పడం జరుగుతుంది. మీరు సర్పంచ్గా సిపిఐ పార్టీ నుంచి ఎన్నికయ్యారు మేడం. మీరు కాంగ్రెస్ పార్టీకి సిపిఐ పార్టీకి అలయన్స్ ఉంది, ఇక్కడ మీరు లేదంటున్నారు. మరి ఇక్కడ గ్రామ స్థాయిలో ఎందుకు పొత్తు కుదరలేకపోయిందంటారు? అంటే కొంతమంది అందరూ ఉన్నారులే కానీ కొంతమంది వినలే అంతే. ఎమ్మెల్యే సార్ కూడా దాదాపు సహకరించారు, అందరూ సహకారంగా ఉందిలే కానీ కొంతమంది ఊళ్ళో అందరూ ఒక తీరు ఉన్నారు కదా సార్, వాళ్ళ వల్ల అంతే. దాదాపు అందరూ సహకరించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు మీ గ్రామ పంచాయతీలో ఏ విధంగా అందుతున్నాయంటారు? అందరికీ మంచిగా అందుతుంది సార్, కానీ ఇప్పుడు పెన్షన్స్ కొత్త పెన్షన్స్ అని పెట్టిందా సార్, దానివల్ల నోటిఫికేషన్ ఇస్తారు కానీ ఇంకా అమల్లో పరచలే కదా. దానివల్ల జనాలు అందరూ కంగారు తీసుకోండి తీసుకోండి అని అంటారు కానీ మాకు పైనుంచి ఎలాంటి చెప్పలేదు. మాకు మీ గ్రామంలో విద్యా వైద్యం ఏ విధంగా అమలు జరుగుతుంది? మంచిగా ఉంది సార్. ఇక పక్కన స్కూల్ ఇక్కడ ఊళ్ళో స్కూల్ పిల్లలు కూడా ఉన్నారు, స్కూల్ బస్సులు కూడా వస్తాయి. ఎవరికి నచ్చిన స్కూల్ మేము కూడా దాదాపు గవర్నమెంట్ స్కూల్లో చదువుకోమని చెప్తున్నాం. ఇక వాళ్ళ చదువు విషయంలో వాళ్ళ డెసిషన్ మనం చెప్పే ప్రయత్నం మనం చేస్తాం. గ్రామం ఒక మహిళా సర్పంచ్ ప్రథమ పౌరాలు మహిళా భద్రత విషయంలో కావచ్చు, గ్రామ భద్రత విషయంలో సీసీ కెమెరాల ఏర్పాటు ఏమైనా చేశారా? సీసీ కెమెరాలు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు సార్. గ్రామం మా విలేజ్లో అంటే బడ్జెట్ పాత సర్పంచ్ల అప్పులు ఉన్నాయి కాబట్టి బడ్జెట్లో లోపం ఉంది కాబట్టి దానికి ఇంకా టైం పడుతుంది సార్. భద్రత ఏమైంది గ్రామ మహిళలకు? మంచిగా మహిళా సంఘాల అభివృద్ధి కోసం మీరు ఏ విధంగా కృషి చేస్తున్నారు? మేము మహిళా సంఘాల లీడర్లు కూడా చెప్తాం, వాళ్ళకు కూడా ఏ లోన్లు ఉన్నాయి, ఎవరికి ఏవి వస్తాయి, పావుల వడ్డీలు కానీ, శ్రీనిధి లోన్ కానీ, అవసరం లోన్ ఇప్పారని చెప్తాం. ఈ గ్రామంలో యువత పెడదారి పడుతుంది, చదువుకోవడానికి లైబ్రరీ సౌకర్యం ఏర్పాటు చేశారు. అదేవిధంగా మత్తు పదార్థాలకు బానిస అవుతున్నారు. వారికి పోలీసు వారి సహకారంతో ఏమైనా అవగాహన సదస్సు నిర్వహిస్తున్నారా మీరు సర్పంచ్గా? మేము చెప్తాం, దాదాపు యువత అంత మంచిగా ఉండాలనే చేస్తాం. ఈ మధ్యన బెల్ట్ షాప్ కూడా నోటిఫికేషన్ ఇచ్చి తీర్మానం కూడా పెట్టించినాం, బంద్ చేయాలని చేస్తున్నాం సార్. అంటే మీ గ్రామ స్థాయిలో అంటే గ్రామ సభలో తీర్మానం పెట్టించినాం, ఇంకా టైం పడుతుంది. అంటే ఆమోదం పొందింది. అంటే మీరు బెల్ట్ షాపులు కట్టడికి మీరు కూడా కంకణం కట్టుకున్నారు. ప్రధానంగా ఈ గ్రామంలో డ్రైనేజ్ సమస్య కావచ్చు, త్రాగునీరు సమస్య కావచ్చు, రోడ్ల సమస్య కావచ్చు, బాగా ఇబ్బందులు ఉన్నాయంటున్నారు. వీటి పరిష్కారానికి మీరు ఏ విధంగా చొరవ చూపుతున్నారు? మేము ఏదైనా సరే కంపల్సరీ నీటి సమస్య ఎమ్మటే లీక్ అయినా కూడా ఎమ్మటే పైప్ లైన్ వేసి ఒక్కరోజు పరిష్కారం చేసేదానికి ఎమ్మటే కనీసం సిబ్బంది లేకపోయినా ఆ స్థానంలో మా హస్బెండ్ నుండి దగ్గర నుండి చేయిస్తుంది పనులు. ఈ గ్రామంలో ప్రధానంగా కుక్కల బెడద కూడా ఉందంటున్నారు. బాగా వీటిని నివారించాలని ప్రజలు మాకు తీసుకొచ్చారు. అదే సార్, దాని బడ్జెట్ లేకపోవడం వల్ల పనులు చేయడానికి మాకు ఇబ్బంది ఉంది సార్. పాత సర్పంచులు అప్పులే ఉన్నాయి మా విలేజ్లో,
10 lakhs దాకా అప్పులే ఉన్నాయి. మేము తీసుకోవడానికి మేము చేసిన పనులు కూడా ఉన్నాయి. అమౌంట్ పెట్టినా అవి కూడా రావట్లేదు. ఇప్పుడు చేయాలన్నా కూడా అమౌంట్ బడ్జెట్ వల్లనే మాకు ఇబ్బంది అవుతుంది సార్. ఏ పని చేయాలన్నా కూడా దానివల్లనే మేరకపడడానికి కారణమవుతుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు ఏ విధంగా అందుతున్నాయి అంటారు? నిధులు వచ్చాయి కానీ పాత సర్పంచులకే ఇవ్వాలి, మీకు ఏమన్నా పాత బిల్లులు రాలేవని కొన్ని అప్పుడు సర్పంచ్ చేసింది సార్. అవే రావట్లేవని అవే వాళ్ళకే ఇవ్వాలని అంటారు. ఇక వాళ్ళకే ఇచ్చేస్తున్నాం. ఇది మాకు కొత్త బడ్జెట్ వస్తేనే పనులు చేయడానికి అవకాశం ఉంటుంది. ఆల్రెడీ కొన్ని పైసలు మేము చేతి నుండి పెట్టుకొని కూడా చేసాం సార్. ప్రజా సమస్యలు కావచ్చు, ప్రజల ఫిర్యాదులు కావచ్చు, మీకు ఏటిపై ఎక్కువ వస్తున్నాయి? మీరు ఎలాంటి చర్యలు చేపడుతున్నారు ఈ ఫిర్యాదుల పట్ల? దాదాపు అలాంటివి ఏమీ రావట్లేదు కదా సార్. ఎమ్మడికి చెప్పంగానే ఏమేమి చేసేస్తూనే ఉన్నాం. ఫిర్యాదులు అంటూ ఏమీ లేదు సార్. సరే ఏదైనా ఫిర్యాదు వచ్చినా ఎమ్మటే రెస్పాండ్ అయ్యి ఎమ్మటే చేసేస్తాం. గ్రామ అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం ఏ విధంగా ఉందంటారు? 100% మంచిగా ఉంది సార్. అభివృద్ధికి సహకారం ఉందంటారు. వాళ్ళు ఉంటేనే మేము ఏదైనా చేయగలుగుతాం. వాళ్ళ సహకారం లేని ఏ పని ముందుకు వెళ్ళలేదు. ఈ గ్రామ అభివృద్ధి విషయంలో కావచ్చు, ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే, గౌరవ ఎమ్మెల్యే ఇప్పుడు ప్రభుత్వ విప్పుగా కొనసాగుతున్నారు. వీరేశం గారి సహకారం ఏ విధంగా ఉందంటారు? మా ఊరు ప్రెస్ మీడియా అకాడమీ శ్రీనివాస్ రెడ్డి సార్, అలాగే ఎమ్మెల్యే సార్ కూడా మాకు మంచిగానే ఉంటారు సార్. ఎన్నిసార్లు మీ గ్రామాన్ని సందర్శించారు? ఎలాంటి పనులు డెవలప్మెంట్ జరిగిందంటారు? మా శ్రీనివాస్ రెడ్డి సార్ ప్రతిసారి మంత్లీ వస్తారు, తెలుసుకుంటూనే ఉంటారు, ప్రతి విషయంలో చూసుకుంటారు. ఇక్కడ ఏది మెయిన్ రోడ్ నుంచి వెళ్తే ఉంది కదా, ఈ క్రాస్ రోడ్ దగ్గర యాక్సిడెంట్లు అవుతున్నాయి అంటున్నారు. ప్రజలు మధ్య తీసుకొచ్చారు. అక్కడ జీబ్రా లైన్స్ కావచ్చు, బ్రేక్ లైన్స్ కావచ్చు, లేకపోతే ఇవి ఉంటాయి కదా ట్రాఫిక్ సిగ్నల్ లాంటి ఏమైనా సోలార్ ఏర్పాటు చేయాలని ప్రజలు మా దృష్టి తీసుకొచ్చారు. మీరు ఏర్పాటు చేసే అవకాశం ఉందంటారా? అది బడ్జెట్తో కూడుకున్న పని కదా సార్. బహుశా మీకు ప్రజలు 5 ఏళ్ల కాలానికి ఓటేసి గెలిపించారు. మీ ప్రజలకు అంటే గత సర్పంచుల కంటే భిన్నంగా మీరు ఏమైనా అభివృద్ధి చేయబోతున్నారా? మీ విజన్ ఏముందంటారు? గత సర్పంచుల కంటే మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం సార్. మంచి పేరు తెచ్చుకోవాలి. మా అత్తయ్య మామయ్య వెనకటి నుంచి అయినా మంచి పేరు తెచ్చుకోవాలి. అదే స్థానం అదే పేరు రావాలనే మేము నిలుస్తున్నాం సార్. ఇప్పుడు సీజన్ స్టార్ట్ అయింది, వానాకాల సీజన్. అంటే దాదాపు ఎక్కడ చూసినా కూడా రైతులు ఇబ్బంది పడుతుంటారు నకిలీ విత్తనాలతో. మీరు ఎలాంటి అంటే వ్యవసాయ శాఖ అధికారులతో ఎలాంటి కోఆర్డినేషన్ సదస్సులు ఇక్కడ నిర్వహించారు? ఇక్కడ అమలులోనే పెడుతుంది సార్ మేడం. చెప్తానే ఉంటుంది అందరికీ, రైతులకు వేదిక నిర్ణయించి చెప్తానే ఉంటారు. మేము కూడా వెళ్తాం, మేము కూడా చెప్తాం. సంగిశెట్టి రానమ్మ శ్రీనివాస్ గారు పల్లెపాడు గ్రామ ప్రజలకు అందుబాటులో ఉంటున్నారా? అందుబాటులోనే ఉంటుంది సార్. ఎప్పుడే చెప్తానే ఉంటాం. మరి మీ గ్రామ ప్రజలకు ఏం చెప్తారు? మీకు అంటే మీ భవిష్యత్తు విజన్ ఏముంది? మీరు ప్రజలకు ఏం చేయబోతున్నారు? ఈ గ్రామాన్ని ఆదర్శ గ్రామానికి తీసుకెళ్తారా? ఆదర్శ గ్రామం అంటే ప్రజల సహకారంతో అన్ని మన ఆదర్శ గ్రామం 99% చేస్తున్నాయి. మనం చేయడానికే ముందుకెళ్తాం. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. ఇక్కడ పల్లెపాడు గ్రామ పంచాయతీ నుంచి గెలిచినటువంటి సర్పంచ్ గారు రానమ్మ గారు ఈ గ్రామాన్ని సస్యామలంగా చేయడంతో పాటు ఆదర్శ గ్రామం వైపు నా శాయశక్తులు కృషి చేస్తాను, ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటాను, ప్రజా సమస్యల పరిష్కారానికి నేను నిత్యం చొరవ చూపుతానని కూడా వారు మాటలను పేర్కొన్నారు. మరో అంశంతో మరో గ్రామ పంచాయతీ మీ ముందుకు వస్తుంది ప్రజావేదిక. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.